వచ్చిండు రామారావు. భూమికి బర్త్డే సెలబ్రేషన్స్ అంట. భూమికి బర్త్డే సెలబ్రేషన్స్. కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. లగచెర్ల పోరాట యోధురాలు జ్యోతి కుమార్తె భూమి నాయక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ భవన్లో చిన్నారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా కేటీఆర్ హాజరై కేక్ కట్ చేశారు. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో భూముల పరిరక్షణకు పోరాటం చేసిన లంబాడి ఆడిబిడ్డ జ్యోతి నాయక్కు నిరుడు కూతురు జన్మించగా కేటీఆర్ నాటి పోరాటానికి గుర్తిగా భూమి నాయక్గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇట్లా డ్రామాలు వేసుట్లా మాత్రము నీవు రామారావు తీసేయి నీ పేరు. కేటీఆర్ నీవు రామారావు కాదు డ్రామారావు అని పెట్టుకో. నీవిన్ని డ్రామాలు వేసినా నీవెంత పోరాటం చేసినా అదే పులిచెర్లకుంటకు సంబంధించినటువంటి రైతులు మొత్తం ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మా లగచెర్ల పోలేపల్లి హకింపేట్ రోటిబాండ తాండా పులిచెర్లకుంట తాండా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్కి మొత్తం భూములు ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక ఎడ్యుకేషనల్ హబ్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆనాడు అమాయకమైనటువంటి మా రైతులు జైళ్ల పాలు కావడానికి, అదేవిధంగా అధికారుల మీద కలెక్టర్ మీద దాడులు చేయించి విచక్షణ రహితంగా కొట్టడానికి ఎవడన్నా కారణం ఉందంటే అది నీవు. నీ లంగతనం వల్ల నీ రాజకీయ స్వార్థం కోసం నందినగర్ వేదికగా నీ ఇంట్లో కుట్ర చేసి మాజీ ఎమ్మెల్యే గుంటనక్క పట్నం నరేందర్ రెడ్డి గారితో కుమ్మక్కయి మీ స్వార్థం కోసం మీ రాజకీయ భిక్ష కోసం అమాయకమైనటువంటి మా రైతుల్ని రెచ్చగొట్టి దాడులు చేయించి వారికి మందు దాపి ఈరోజు వాళ్ళు జైలుకు పోవడానికి, ఈరోజు కూడా వాళ్ళు కేసులకు రోజు తిరగడానికి కారణమైనటువంటి సన్నాసులు ఈరోజు మళ్ళీ భూమి నాయకాన్ని పేరు పెడుతున్నామని మళ్ళీ డ్రామాలు చేస్తున్నారు. ఏం డ్రామాలా? నువ్వు ఇన్ని డ్రామాలు చేసిన ఏమైంది? లగచెర్ల, అకింపేట్, పోలేపల్లి ఈ 3 గ్రామాలలో నీవు డ్రామాలు చేసినా కానీ ఈ 3 గ్రామ పంచాయతీలలో సర్పంచ్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది రామారావు. నువ్వు అది గుర్తు చేసుకో. ఈ 3 గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు భారీ మెజార్టీతో గెలిచిండ్రు. అమాయకమైనటువంటి నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ మీ ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాల భూములని ముంచవచ్చు. రాత్రికి రాత్రే ఊర్లని మొత్తం నల్లన సాగర్లో 20-30 ఊర్లు, కొండపోచమ్మ సాగర్లో 5-6 ఊర్లు, రంగనాయక సాగర్లో 10-15 ఊర్లకు ఊర్లే ముంచేసి వాళ్ళకి ఈరోజు కూడా నష్టపరిహారం అయినటువంటి దొంగలు మీరు. ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేనిది ఉలకవోసుకుంటా మా ప్రాంతానికి నిధులు రాకూడదు, మా ప్రాంతానికి నీళ్లు రాకూడదు, మా ప్రాంతానికి పరిశ్రమలు రాకూడదు, కొడంగల్ బిడ్డలు అడక తినాలని చెప్పి ఇంకొకసారి కుట్రలు వన్నుతావు సన్నాసి. కాబట్టి నీవెన్ని దొంగ వేషాలు వేసినా, నీవెన్ని నక్క జిత్తులు వేసినా మా కొడంగల్ బిడ్డలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా లగచెర్లకు 10 వరుసల రోడ్డు రాబోతున్నది. ఈ కొడంగల్ బిడ్డలు ఎక్కడో బొంబాయో బొగ్గుబాయో పోయి పొట్ట చేతిలో పట్టుకొని పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికో వలసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికే వలసలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు. 4800 కోట్ల రూపాయలతోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు టెండర్లు ఇచ్చిండ్రు. ఆ పనులు కూడా నడుస్తున్నాయి. కొడంగల్కు రైల్వే లైన్ రాబోతుంది, సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అదేవిధంగా లగచెర్ల ఈ ప్రాంతం మొత్తం ఒక నోయిడా నుంచి తెలంగాణలో ఒక పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతానికి ఎడ్యుకేషనల్ హబ్స్ రాబోతున్నాయి. అన్ని బిల్డింగ్ వర్క్ నడుస్తున్నాయి. చూపిస్తాం నీకు. అదే భూమి నాయకు ఉన్నది కదా అమ్మాయి, వాళ్ళు వెనకరా ఈ ప్రాంతంలో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో చూద్దు. ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, వెటర్నరీ కాలేజీలు వచ్చినాయి, సైనిక్ స్కూల్ వచ్చింది, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినాయి, క్రికెట్ స్టేడియం వచ్చింది, ఇండోర్ స్టేడియాలు వచ్చినాయి. ఇట్లా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. కాబట్టి మా ప్రాంతం మీద మళ్ళొక్కసారి గుంతనక్కలాగా ఈ దొంగల మాటలు నమ్మకండి దయచేసి.
ఈ లగచర్ల పోలేపల్లి అకింపేట్ రైతులందరూ కూడా మళ్ళొకసారి ఈ దొంగ దగ్గరికి ఎందుకు పోయారు చూడండి. ఈ దొంగలంతా కలిసే కదా శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను హింస వైపు ప్రేరేపించి అమాయకమైనటువంటి రైతుల మీద అమాయకమైనటువంటి అధికారులను చంపే ప్రయత్నం చేసి అమాయకంగా మా రైతులందరినీ జైళ్ళ పాలు చేసి అన్నమో రామచంద్ర చేసి మళ్ళీ ఈరోజు నీ రాజకీయ స్వార్థం కోసం ఒగలేడుపులు ఏడుస్తున్నావు కేటీఆర్. తస్మాత్ జాగ్రత్త. మా ప్రాంతం మీద కుట్రలు చేస్తే వాడు పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, ప్రాంతం పొలిమేర దాటేదాకా తరిమి కొట్టేదానికి ఈ కోడంగల్ బిడ్డలు వెనకాడగేయరు. తస్మాత్ జాగ్రత్త.